ఈ మధ్య నేను జనరల్‌గా మన యూట్యూబ్స్‌లో కావచ్చు వీటిల్లో ఎక్కువ ఇంకొక అడిక్షన్ గురించి వింటున్నాను. అదే షుగర్ అడిక్షన్. యాహ్! మరి ఆ షుగర్ అడిక్షన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? దాన్ని మనం అసలు ఎలా ఓవర్‌కమ్ చేయగలుగుతాం? షుగర్ అడిక్షన్ అనేది ఎలా వచ్చింది అని ముందుగా మనకు తెలిసిపోతుంది. అంటే ఎంత తీసుకుంటున్నా కూడా ఇంకా క్రేవింగ్స్ రావడం, ఇంకా తీసుకోవాలనిపించడము. కొన్ని కొన్ని సింప్టమ్స్ మనకు అర్థమవుతది. హెడేక్ రావడం, నాసియా, కాన్సంట్రేషన్ ఉండదు దేని మీద. ఇవన్నీ ప్రైమరీగా వచ్చే సింప్టమ్స్ అన్నమాట. ఓకే. అంటే ఈ షుగర్స్ అనేవి తెలిసి తీసుకుంటుంటారు, తెలియక తీసుకుంటుంటారు. షుగర్ అంటే స్వీట్ అనే అనుకుంటుంటారు. స్వీట్ తీసుకుంటే షుగర్ తీసుకున్నట్టు, లేదా డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ షుగర్ తీసుకుంటే షుగర్ తీసుకున్నాను అని అనుకుంటుంటారు. కానీ తెలియకుండా మన సౌత్ ఇండియన్ ఫుడ్ హ్యాబిట్స్లో 90% షుగర్స్ వస్తూ ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్లో కూడా షుగర్ ఉంటుంది, అంటే మనం తినే రైస్‌లో కూడా ఉంటుంది. రైస్లో